హల్లెలూయా. అంటే చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? పోయిన వారం వాక్యం చెప్పింది గుర్తున్నదా? ఎంతమంది గుర్తున్నది? గుర్తులేదా? గుర్తులేదు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మతి మరుపు వల్ల ఏమవుతుందంటే దేవుడికి దూరం అవుతాం, దాన్ని సెలవు దేవుడికి ఏమవుతాం. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పినా ఆమె రూతు గురించి గుర్తొచ్చిందా? ఇప్పుడు ఎవరి గురించి చెప్పాము? రూతు నయోమి అమేకులైన, అంటే దేవుడికి ఇష్టం లేదు, దేవుడు వదిలేసిన సంతానం నుండి వచ్చిన రూతును ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని మాట వినడం వల్ల ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ రోజు ఏంటంటే ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఒక అమెరికాకు చెందిన అమ్మాయి చనిపోయి 8 నిమిషాల తర్వాత లేచింది. డాక్టర్ నిర్ధారించిన తర్వాత ఆమెకు వినబడిన వాయిస్ ఏంటిది? సిద్ధపడినావా? ఏమని నచ్చింది? సిద్ధపడినావా. మరి మనం సిద్ధపడ్డామా లేదా? నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం. మనము సిద్ధపడుతున్నామా లేదా? దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. ఏమున్నది? దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికతోనే మనల్ని బయటికి తీసుకొచ్చిండు. ఎక్కడ తీసుకొచ్చిండు? దేవుని యొక్క ప్రణాళికతోని బయటికి తీసుకొచ్చి ఆయన ఏం చేస్తున్నారంటే ఆ ప్రణాళికలో నడవడానికి ఒక సంఘాన్ని పెట్టిన. హల్లెలూయా. పెట్టాడు సిద్ధపాటు. చాలా మంది ఏంటంటే సిద్ధపడినము అనుకుంటున్నారు, కానీ వారు సిద్ధపడినాము అనుకుంటున్నారు, కానీ ఒకసారి వెనుకకు తట్టు తిరిగి చూసుకుంటలేరు. ఏం చేసుకుంటలేరు? ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేని జీవితాలు చాలా మంది. ఏంటిది? కొంతమంది మొదటి నుండి ఒక ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళు ఎలా ఉండాలి అన్నది ఏం చేస్తారంటే ఒక ప్లాన్ చేసి ఒక గీత గీసుకొని పెట్టుకుంటారు. ఏమని పెట్టుకుంటారు? వీళ్ళని మంచి స్కూల్ వేయాలా, చదివేయాలా, మంచి ఉద్యోగం వీళ్ళకి రావాలా, చదివియాలా, వీళ్ళని ఒక ఫౌండేషన్ నిలబెట్టాలా, ఒక వెనకకు ఒక ఆధారం ఉండాలి. ఏముండాలా? వింటున్నారా? ఒక ఆధారం ఉండాలని అని ఒక ప్లానింగ్ చేసుకున్నాడు. కొద్దిమంది ప్లానింగ్ ఏం లేదు. స్కూల్కి పంపిస్తున్నామా? పంపిస్తున్నాం. పిల్లలు ఎట్లున్నారా? వచ్చిందా? పోయి వచ్చిందా? అందరూ పంపిస్తున్నారు, అందరూ అయిపోయింది. వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉండదు. ఓ జీవితం మీద ఒక ప్లానింగ్ ఉండదు, నడవడిక మీద వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉండదు. వీళ్ళకి తల్లిదండ్రులకి ప్లానింగ్ లేదు, పిల్లలకి ప్లానింగ్ నేర్పిస్తాను. వినాలి అంటున్నారా? తల్లిదండ్రులకే లేదు ప్లానింగ్, పిల్లలకి ఏం నేర్పిస్తారు ప్లానింగ్? అలాంటి ప్లానింగ్ లేని జీవితాలు చాలా మందికి ఉన్నాయి. అయితే అలా ప్లానింగ్ లేని జీవితాలలో ఏం చేశారంటే అబ్రహాము చేసిన ఒక చిన్న ఏదో పొరపాటు వల్ల 430 సంవత్సరాలు తన సంతానాన్ని ఎవరికి అప్పగించాడు? తనను కాని ప్రదేశంలో అన్యులమైన వారికి అప్పగించాడు. ఎవరికి? దేవుని ప్రజలను అన్యులకు అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పటిదాకా మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఏం చేస్తున్నాం? దేవుని ఇంత నమ్ముకున్నామయ్యా, ఇంత ఉన్నాము, కానీ మన జీవితాలు అన్యుల మీద సాహసపడి వాడు డిసైడ్ చేస్తే బ్రతికే జీవితాలు వచ్చేసినాయి, వాడితో లొంగి పెట్టుకునే జీవితాలు వచ్చినాయి, వాడితో డిస్కషన్ చేసుకునే జీవితాలు అందరికి వచ్చినాయి. వచ్చినాయా లేదా? చాలా మందికి వచ్చినాయి. మీరు ఎక్కడ చెప్పకుండా కానీ మీ జీవితాలు ఏంటంటే చాలా మంది జీవితాలు అన్యులతో ముడవలి ఉన్నాయి. హల్లెలూయా. అందరితో ముడవలి ఉంటే దేవుడు అందరూ అనుకుంటాడు కదా. చాలా మంది బోధించే వాళ్ళు కూడా ఏమని బోధిస్తారంటే దేవుడు ఇశ్రాయేలును ఎక్కడ విడిపించాడు? ఐగుప్తులో నుండి విడిపించినప్పుడు ఒక ఇశ్రాయేలే విడిపించబడింది అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎంతమంది ఇశ్రాయేల్ ఒక్కరు విడిపించబడి వాళ్ళతో పాటు ఎవరైనా వచ్చారా? అని అంటారు. ఎవరైనా వచ్చారా? ఇజ్రాయెల్ అందరూ చెప్పేది ఏం చెప్తారు?
ఇశ్రాయేలును దేవుడు విడిపించిండు. ఏమని చెప్తారు? సరే ఒక్కసారి మన వాక్యాన్ని చూసుకుందాం, మన మాటలు ఎందుకని ఒకసారి చదవండి. 12వ నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం. 37 రామేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారి పిల్లలు గాక కాల్వలకు 6 లక్షల వీరులు. చాలు 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 చాలు. అప్పుడు ఇశ్రాయేలు రామాసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి ఏం చేసిందట? వారు గాక వారి పిల్లలు ఇంకా మంచి బలాశూరులు ఎంతమంది అంట? 6 లక్షల వీరులు. 6 లక్షల వీరులు అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు 6 లక్షలు, వీళ్ళ పేరు సంఖ్య రాయలే ఇక్కడ. వీళ్ళని అందరూ ఏం చెప్తారంటే ఇజ్రాయేలును విడిపించిండు, ఇజ్రాయేలును విడిపించిండు, ఐగుప్తు నుండి ఇజ్రాయేలును విడిపించిండు. ఇజ్రాయేలును కాదే విడిపించింది, ఆ ఇజ్రాయేలుతో పాటు 38వ వచనం చూడండి ఒకసారి చదవండి. అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెల ఎద్దుల చాలా చాలా ఏంటంట? అనేక అన్యజనులు. ఎవరినంట? అన్యజనుల అన్యజనులు ఎవరయ్యా? నేనే. ఎవరు? నేనే. నేను చెప్పుకున్నాను, మీరే అందరం కలుపుకుంటున్నారు. నేను అందరినీ కలుపుకోవట్లేదు, నేనే. ఎవరిని మంచి చెప్పండి, ఇలా చెప్పండి, నేను పక్క వాళ్ళతో చెప్పండి, నేను అన్యుడు చెప్పాలి. చూడు ఏమన్నా అన్య జనులనే కాదు, వాళ్ళ ఎద్దులు, వాళ్ళ పశు సంపదను కూడా ఏం చేసిందట? విడిపించిండు. సిద్ధపడాలి కదా ఆయన రాజ్యం కట్టడానికి, ఆయన చేసే ప్లాన్ చేయడానికి. ఒక ఆదాము అవ్వ చేసిన తప్పుకు ఆయన మళ్ళీ ప్లాన్ మార్చి ఆయన ప్లాన్ స్థిరం కట్టడానికి మంచి వారు ఎవరున్నారా వారిని చూస్తూ ఉన్నాడు. అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకున్న తర్వాత నోహామును ఎన్నుకున్నాడు. ఆయన సంతానం నుండి మంచి వారిని తీసుకొస్తూ ఉన్నాడు. ఆ మంచి వాళ్ళు పెరుగుతున్నారు, చెడు వాళ్ళు పెరుగుతున్నారు. హల్లెలూయా. ఎవరు పెరుగుతున్నారు? అందరూ పెరుగుతున్నారు, అందరూ మంచివారిగా పెరుగుతున్నారు. కానీ మధ్యలో ఏం చేశారంటే సుఖభోగాలకు అలవాటు పడి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత చెడ్డవారిగా కొంతమంది అయ్యారు, కొంతమంది మంచివారిగానే ఉన్నారు. ఆ మంచివారిగా నీతిమంతులుగా ఉన్న వారిని దేవుడు చూసుకొని ఏం చేశారంటే వాళ్ళు చేసిన తప్పులకు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు కాని పరదేశంలో 430 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు దానిపైన ఉంటుంది. ఏమంటుంది? 40వ వచనం ఉంటుంది. ఏమంటది? ఇదే 12:40 వచనం, 40వ వచనం చదవండి ఒకసారి. 430 సంవత్సరాలు ఉంటుంది. 12:40 ఏమంటది? 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమంతా యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిపోయింది. హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశం నుండి ఆ ఇశ్రాయేలు దేవుడు గల ప్రజలను కాకుండా చూడండి, నన్ను చూడండి, వాక్యం చెప్తాను, నన్ను చూడాలి. ఆ ఇశ్రాయేల్ ప్రజలను కాకుండా ఇశ్రాయేల్ నుండి అన్యులను ఊరికి తీసుకురాలి. మళ్ళీ ఏం తీసుకొచ్చారు? వాళ్ళ ఎద్దులు, వాళ్ళ పశు సంపద, వాళ్ళ డబ్బు, వాళ్ళ ధనము అన్నిటిని కూడా వేరు తీసుకొచ్చింది. హల్లెలూయా. వేరు తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడ పెడుతున్నాడు తెలుసా? ఎక్కడ పెట్టాడు తెలుసా? ఓ సంఘంగా పెట్టినాడు. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడు? ఒక సంఘంగా, ఒక సమూహంగా పెట్టాడు. సంఘం అంటే ఏంటంటే ఓ 10 మంది, 20 మంది, 1,00,000 మంది, 2,00,000 మంది ఇలా అందరూ కలిసి ఉండి ఒకే మాట మీద ఉండేది సంఘం. ఏంటిది? ఒకే మాట మీద. ఆ ఒకే మాట మీద ఉన్న సంఘం మాత్రమే ఎత్తబడుతుంది. ఏం చెప్తుంది? అన్ని సంఘాలు ఎత్తబడతాయి. హల్లెలూయా. ఒకే మాట మీద ఉన్న సంఘం మాత్రం ఎత్తబడుతుంది. అయితే ఈ అన్యులను కూడా తీసుకొచ్చి, ఈ మనలను కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే దేవుడు పెట్టాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాం. ఒకసారి 7 పెట్టాడో చూస్తున్నాం. త్వరగా తీయాలి. చదువున్నాను నువ్వు కూడా. అందుకనే నేను ఎందుకు చెప్పానంటే ఆదికాండం నుండి ప్రకటన అందాము కదా, ఎందుకు నేర్చుకోమనంటే త్వరగా ఏ వాక్యం ఎక్కడ ఉన్నది తీయడానికి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. హల్లెలూయా. మీకంటే ముందు నేనే తీసి పెడుతున్నాను. హల్లెలూయా. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితిని నియమించెనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి అని పిలిచెనో ఆ స్థితి యందు రక్షింపవలెను.
ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. చెప్పలు కూడా హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాను, అయితే ప్రభువు ప్రతి వారిని ఏ స్థితిలో నిన్ను నియమించలో, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి అందు పిలిచెనో, నిన్ను పిలిచిన పర్పస్ వేరు, నిన్ను పిలిచిన విధానం వేరు. నువ్వు అక్కడ ఐగుప్తులో నాశనం అయిపోయే విధానంలో దేవుడే లేని ప్రజలుగా విధానం అయిపోతుంటే దూరం పెట్టి ఆఫ్ చేసి హల్లెలూయా హల్లెలూయా అక్కడ దగ్గర పెట్టాలి సౌండ్ వస్తాడు. ఏ స్థితిలో నువ్వైతే ఉన్నావో ఆ స్థితిలో నుండి నిన్ను ఏర్పరచబడి పిలిచాడు. హల్లెలూయా. ఒక ఇజ్రాయేల్ పిలవలేదు, వాళ్ళనే ప్రేమించట్లేదు, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యం ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఏమైనా ఇజ్రాయేల్ 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 ఎవరికాలనే ఇజ్రాయేల్ దేవుడు వాళ్ళని ప్రేమించండి అయిపోయింది. వాళ్ళతో మనకేమవసరం? అర్థమైందా కదా? కాకపోతే యెరూషలేము గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు? అక్కడ త్వరగా యెరూషలేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అది కట్టబడాలని ప్రార్థన చేయమన్నాడు. కానీ వారికి ఏ ఘనత ఇచ్చాడో నీకు నాకు అదే ఘనత ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? అదే ఘనత, అదే మహిమ మనకిచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. అయితే వాళ్ళను తీసుకొచ్చాక ఏమి కొంచెం కొంచెం ఇంకా కొంచెం చెయ్యి మధ్యలో పెట్టు. హల్లెలూయా. ఆ స్థితి యందు నడుచుకునే వాళ్ళని ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాడు. ఒక సంఘం అని చెప్పాడా? ఒకే సంఘం అని చెప్పాడా? సంఘములన్నిటిలో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి, దేవుని చేత నడిపించబడి, పరిశుద్ధాత్మ కలిగి, దేవుని భాషలు కలిగి నివసించే సంఘములన్నిటిలో. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ ఆయన ఆత్మ ఎవరైతే మన మనసులో నిలుపుకుంటావో, నీ మనసులో నిలుపుకుంటావో ఆ సంఘములన్నిటిలో. అర్థమైందా? ఆ సంఘములన్నిటిలో నియమించి నిన్ను ఒక కాడ పెట్టి ఏం చేస్తున్నాడు? నిన్ను పిలిచిన విధానాన్ని మరిచిపోగా గుర్తు చేస్తున్నాడు. అది నువ్వు పిలిచిన విధానాన్ని మరిచిపోతున్నావు. ఎందుకు మర్చిపోతున్నావు తెలుసా? ఇజ్రాయేలులో అన్యులను అందరినీ బయటికి తీసుకొచ్చిన తర్వాత మోషే ఉన్నంతసేపు బాగున్నాడు, నాయకుడు ఉన్నంతసేపు బాగున్నాడు. నాయకుడు ఎప్పుడైతే వెనుక దేవుడితో వెళ్ళి మాట్లాడటానికి వస్తున్నాడో అప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అవునా కదా? అయితే ఇలా జీవిస్తుందంటే దేవుడికి కోపం వచ్చేసింది. అంతకంటే ముందే దేవుడు ఏం చెప్పాడంటే ఆయనకు ఒక మాట చెప్పేశాడు, వీళ్ళతో చెప్తే వింటలేరు రా బాబు అని. ఏం చేసిందంటే ఒక మాట చెప్తున్నాడు. వాళ్ళందరికీ ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడు తెలుసా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మోషే గురించి దేవుడు అని చెప్తున్నాడు. ఇంతో ముందు చెప్పాక 12వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ పాపముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఏమిటన్నట? నేనే ఆయనతో మీరు ముఖాముఖిగా మాట్లాడుతున్నా. నా ఇల్లంతటితో నమ్మకవాడు, ఆయన చెప్పినట్టు నువ్వు వినాలా. ఇంకొక ఏమని చెప్తాడు ఎవరికైనా? ఆ రోజుకి ఏమని చెప్తాడు ఎవరికైనా? మోషే మీకు దేవుడు అయ్యా అంటాడు. ఏమంటాడు? ఎవరని నీ మాట ఉంటారా? ఒక్కరే ఉండాలి. ఎవరు ఉండాలా? దేవుడు ఒక్కడే. అవునా కదా? నాయకుడు ఒక్కడే. అవునా కదా? పోయినసారి నేను ఒక సాక్ష్యం చెప్పాను. ఏం చెప్పినా? ఒక ఆంధ్ర నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఇట్లా చెప్పాను. ఎంతమంది గుర్తుందని చాలా మంది చెప్పినా. అట్లా ఉంటున్నారు, అట్లా ఉండడానికి వీళ్ళు చెడిపోతున్నారని తెలిసి దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మళ్ళీ వీళ్ళకు గుర్తు చేస్తున్నాడు. నాయకులకు ముందే ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నాడు. ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుంటా దాంట్లో ఇంకొక మాట కూడా ఏమంటున్నాడు అంటే లేవియకాండం 14వ అధ్యాయము 44వ వచనంలో నేను ఏమంటున్నాను? నేను పరిశుద్ధుడను. ఎవరు? దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మిమ్మల్ని నేను తీసుకొచ్చాను, ఎందుకు విషయం తీసుకొచ్చానో, ఎందుకు గురించి మిమ్మల్ని తీసుకొచ్చానో ఆ విషయాన్ని మీకు మరలా గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రిపీట్ చేస్తున్నారు. ఏదైనా ఒక పాట వింటే ఆ పాటను మనం 4-5 సార్లు వినడానికి ఇష్టపడతాం, ఆ పాటను నేర్చుకోవడానికి ఇష్టపడతాం. అవునా కదా? నేను ఒక పాట వినగానే నాకు ఆ పాట నేర్చుకోవాలని బాగా అనిపించింది. నాకు ఏ పాట అడిగినా
నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, అందరూ చూడండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చదవండి. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుంటున్నా, లేచిస్తున్నా, బావుగా ఎరిగి ఉన్నావు రాజా, బావుగా ఎరిగి ఉన్నావు. నువ్వు కూర్చున్నా లేచినా ఆయనకు తెలుసు కనుక నిన్ను రప్పించిన జనాన్ని చూడాలి. నమ్మకాలు మాట పొందండి. హల్లెలూయా. నామకం చూడాలి. స్టేజ్ లో కూర్చోాలి. లైన్ లో చూసుకో, ఒకరికి ఒక చేతి ఒకరికి ఒక చేతి చేసుకొని కూర్చోవాలి. లైన్ లో చూడాలి. గుర్తుపెట్టుకోండి, లైన్ లో కూర్చొని చూసుకొని నామకం చూడాలి. ఏం చేసినట్ట, నిన్ను ఏ పర్పస్ అయితే ఆ అగాధంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ఊరికి ఎవరు నమ్ముకోరు అమ్మా. ఎవరు చాలా మంది యేసుక్రీస్తు ఊరికి ఎవరు నమ్ముకోరు. నీ ఇంట్లో ఏదో ఒక గొప్ప కార్యం జరిగి ఉంటుంది, నీ జీవితంలో ఏదో ఒక కార్యం జరిగి ఉంటుంది. ఇప్పుడు ఆంటీ జీవితంలో ఒక కార్యం జరిగింది అంటే యేసుక్రీస్తు దేవుడు నమ్ముకున్నాడు. నమ్ముకున్నా లేదమ్మా? నీకు ఒక కార్యం జరిగిందా జరగలేదు? గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఒక దేవుడి మీద కానీ ఒక మనిషి మీద కానీ, మంచిగా వినాలి నన్ను, ఒక మనిషి మీద కానీ ఒక దేవుడి మీద కానీ ఎవరికైనా విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే ఆయనలో నుండి ఏదో ఒకటి వాళ్ళ కార్యం జరిగినప్పుడు కలుగుతుంది. అవునా కదా? లేదా కలుగుతుందా? వింటున్నారా? కనెక్ట్ అయితే లేదు. మనలో నుండి ఒక కార్యం జరగాలి కనుక ఆయన పిలిపించిన పర్పస్ ముందుగానే తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, దేవుడు ఆ రామసేతు నుండి అంటే ఆ అన్నిలో నుండి ఆ సుక్కోతు అంటే సుఖంగా మీరు ఉండడానికి ఆ ఊరుకు అర్థమైందా? ఇంకా దీన్ని వివరించి చెప్పాలంటే ఇక్కడ లైవ్ ఉంటుంది కాబట్టి నేను వివరించి చెప్పట్లేదు. నేను చెప్తున్నా, అంటే ఈ రామసేతు అనే ఊరిలో ఎంత చెరువు ఉన్నామో అక్కడ నుండి ఈ సుక్కోతు అనే ఊరుకు అంటే ఈ సుఖంగా ఉండడానికి జీవించబడే ఊరుకు నిన్ను నడిపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ సుఖము నీలో కలగాలంటే మొదట ఆయన ఒక ఆజ్ఞ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? చదవండి. లేవీకాండం చెప్పండి కదా, లేవీకాండం 11:44. 11:44. హల్లెలూయా. ఏం చేసుకోవాలన్నమ్మా? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుటకు మిమ్మును మీరే. మరి ఎంతమంది పరిశుద్ధపరచుకోవాలి? ఏ విధంగా పరిశుద్ధించుకోవాలి? ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలా? హల్లెలూయా. కొంతమంది అంటారు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా, బాప్టిజం తీసుకున్నా, నేను పరిశుద్ధులను. పరిశుద్ధులైనా? అవునా? హల్లెలూయా. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నమ్మకం నమ్మించడానికే నువ్వు అది బాప్టిజం నువ్వు. హల్లెలూయా. ఏమనుకుంటారు? అర్థమైందా? కొంతమందికి 2 సార్లు తీసుకుంటారు బాప్టిజం, కొంతమంది 3 సార్లు తీసుకుంటారు. బైబిల్లో 2 సార్లు తీసుకోమని ఉన్నది తెలుసా? అది కూడా చెప్తారు. బాప్టిజం వచ్చినప్పుడు 2వ మారు మరలా తీసుకున్నారని ఉంటుంది. హల్లెలూయా. ఏమని తీసుకున్నారు? పరిశుద్ధాత్మ అనే విషయం తెలియకపోయే వరకు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోగానే 2వ మారు బాప్టిజం తీసుకున్నారు. అది ఉన్నది. బాప్టిజం తీసుకున్నప్పుడు దాని ప్రకారం జీవిస్తున్నావా లేదా? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, గుర్తు చేసుకో, మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా, నిన్ను ఆ కష్టాల నుండి తీసుకొచ్చింది ఎందుకైనా, నేను పరిశుద్ధులను, నేను నీతిమంతులను, నేను పరిశుద్ధులను. నీవు పరిశుద్ధంగా ఉంటున్నావా లేదా? హల్లెలూయా. నీ పరిశుద్ధతను నీవే కాపాడుకో, ఇతరులు చెప్పడం కాదు. ఎందుకంటే నీకు మంచి చెడేదో ముందే తెలియపరచబడి ఉన్నది. ఆదాము ద్వారా నీకు తెలియపరచబడి ఉన్నది కనుక ఆ మంచి ఏదో గ్రహించు, ఆ చెడేదో గ్రహించు. ఆ ఆలోచన జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు కనుక నీకు నువ్వే పరిశుద్ధపరచుకో. ఊరికి నేను పాపిన ప్రార్థన చేస్తాను, ఏం అయ్యగారికి ఏం తప్పలేదా? కొంతమంది అంటారు, ఊకే అయ్యగారు పాపాల గురించి ఊకే చెప్తాడు వాక్యం.
నాకు రాకపోతే ఏది లేదు అంటారు తెలుసా. ఇక్కడనే అన్నారు ఆ విషయం కూడా తెలియదు. చాలా మంది మగాన్ని అంటారు పాపాన్ని కడుక్కో అని చెప్తాంటే ఊరికే ఏదైనా పాపం గురించి చెప్తున్నాడు, ఊరికే మీ పాపం అంటేనా అన్నారు. నువ్వు పవిత్రం అయితే ఏం చేయాలి కదా, నేను ఓపెన్ చెప్తాను. నేను వాళ్ళని అడిగిన ఒక మాట చెప్తాను కదా, నువ్వు పవిత్రం అయితే నీకు మంచి విశ్వాసం ఉంటే ఈ పెద్ద చెట్టు ఉన్నది, ఏ చెట్టు విరిగిపో అంటే అది విరిగిపోవాలి. ఏం చేయాలి? అర్థమైందా? మాట వలనే. మరి నీ అంత ఎవరైనా పరిశుద్ధం అని చెప్తే నీకు అదే మాట చెప్తా. లేకపోతే వాళ్ళు పరిశుద్ధం అని చెప్పినట్టు డైరెక్ట్ ఈ దేవుడు పక్కా జరగాలని చెప్తా. అర్థమైందా? విను, మంచిగా విను. కనుక ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, మొదటగా బయటికి తీసుకురాగానే ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడనయ్యా, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేసిందంటే వాళ్ళకు కూడా నీటి బాప్తిసం ఇచ్చారు. హల్లెలూయా. ప్రతి క్షణము ఫస్ట్ నీటి నుండి ఎర్ర సముద్రం నుండి దాటిపించిండు, తర్వాత మేఘంలో నుండి మేఘమై కాపాడుతున్నాడు. అంటే ప్రతి దినదినము మేఘ స్తంభం వాళ్ళ ముందు నడుస్తుందంటే ప్రతి క్షణం వాళ్ళని కడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజు సులుకుంటారు గునుకుంటారు, నెక్స్ట్ రోజు మేఘ స్తంభం ముందు నడుస్తున్నారు. అంటే ఆ గునుకోగానే నెక్స్ట్ రోజే వాళ్ళ మీద ప్రేమ కలిగి కడుగుతున్నాడు. మేఘం ముందుగా నడుస్తున్నది. ఆ నడుస్తున్నట్టే తీసుకొచ్చినప్పుడు ఊకే ఆ మాట మేఘం ముందుకు నడుస్తున్నట్టే ఆయన గుర్తొచ్చి ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడనయ్యా, ఊకే ఇంకెంతకాలం ఇట్లా ఉంటాను, ఇంత దరిద్రమైన స్థితిలో ఎందుకుంటారు, ఇంకెంతకాలం ఉంటారు, ఈ అన్యులతో ఎంతకాలం ఇంత సాహసం చేస్తారు. అర్థమైందా? కొంతమంది చెప్తున్నారు అన్యులతో సాహసం అనగానే నేను నా ఫ్యామిలీలో నేను మాత్రమే యేసుక్రీస్తు నమ్ముకున్నాను. మా ఫ్యామిలీ మా వాళ్ళందరికీ కూడా తెలుసు యేసుక్రీస్తు అంటే తెలుసు. ముందంటే మా చర్చ్ ఉంటే మా ఇల్లు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటే, కానీ వాళ్ళు అన్నిటితో సాహసం కలిగి రోమన్ క్యాథలిక్ కూడా సరిగిపోరు. పండుగలకు పబ్బాలకు పోతున్నారు, మంచిగా అన్నిట్లో సాహసం కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కానీ నేను వాళ్ళ ఇంటి దగ్గర లేదు, సొంత అన్నదాని దగ్గర ఒక రక్త సంబంధికులు ఇప్పుడు నేను వస్తే వాళ్ళు నేను ఉన్నాను, వాళ్ళు నేను వస్తే నేను ఉన్నాను, అన్నదమ్ముల పిల్లలు. అర్థమైందా? అర్థమైందా కదా? అయినా కానీ వాళ్ళ దగ్గర నేను భోజనం మామూలు టైంలో పోయిననుకో, ఇట్లా ఇవాళ రేపు పోయిననుకో ప్రజలు భోజనం చేసుకున్నట్టు భోజనం చేసుకుంటాను. ఈ మామూలు టైంలో ఫంక్షన్లు పడినప్పుడు పేరెంటాలప్పుడు నేను భోజనం చేయాలి. వాళ్ళకు కూడా తెలుసు నేను బలవంతం చేసిన తినడం అసలు ఎందుకు వచ్చి ఏదో చూసినాడు మళ్ళీ అయిపోయేదా అనుకున్నాను. మొత్తం అయిపోయేదాకా అందరూ వేదాలు కూడా మొత్తం వేదాలు. ఎందుకంటే మన రక్త సంబంధికులు కదా, దేవుడికి ఏమన్నది వాళ్ళకి తెలియాలా. దీని వల్ల వాళ్ళు ఏమైనా మారమని పొందుతలేమో అది ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఉంటాడు. మళ్ళీ నేనే అందరికంటే చిన్నోని. హల్లెలూయా. చిన్నోని పుట్టుకొని చిన్నోని హల్లెలూయా. అందరూ పెద్దోళ్ళు నాకండి. వాళ్ళకి ఆలోచన కలుగుతుంది. అందుకని వాళ్ళు పోయినా కానీ ఎప్పుడు పోయినా కానీ ఒక రెస్పెక్ట్ కింద ఒక రెస్పెక్ట్ ఇస్తాను. ఏం ఇస్తారు? ఎక్కడ వస్తుంది? నేనేమన్నా ఇచ్చి పుచ్చుకున్నానా? నేను అర్థమైనా? ప్రవర్తన. నేనేమన్నాడు? దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను ఇక్కడ ఏమంటున్నాడు? తీయండి ఒకసారి. ఏమన్నాడు చూడండి. నేను కాదే మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, నీకు నువ్వే పరిశుద్ధపరచుకోవాలా. మరి ఎలా పరిశుద్ధపరచుకోవాలా? నిత్యం ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. నిత్యం వాక్యం ద్వారా కడగబడాలా. నిత్యం ఇతరులకు వాక్యం చెప్పడం వల్ల కడగబడాలి. వాళ్ళకు బోధిస్తుంటే దాని ద్వారా నీకు కూడా వస్తాంటది. అలా వస్తుంటా అంటే నువ్వు కూడా పరిశుద్ధపరచబడుతుంటావు. నీలో కూడా ఆత్మ రగిలింపబడుతుంటది. ఆత్మ చాలా మండుతుంటది. దేవుడి ఆత్మ మండాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధాత్మ పరచబడకపోతే ఏమైతుందంట? ఏమైతుందా? అందుకని ఇంకొక ఉంటుంది. ఏమంటే సంఖ్యాకాండం 15:29 చూసుకుంటే ఏమంటే వారి దోషములకు వారే కారణం. నీకు నీవు కనుక పరిశుద్ధపరచబడకపోతే మోషే చెప్పిండు, ఎంత చెప్పినా కానీ వీళ్ళు వినకపోవడం వల్లే వాళ్ళ శిక్షకు వాళ్ళే కారణమై అందరూ పరలోక రాజ్యానికి ఆయన చూపించిన కానాను దేశానికి రాలేదు. ఇద్దరు మాత్రమే చేరుకున్నారు. లక్షల మంది. ఇక్కడ ఎంతమంది? లక్షల మంది బయలుదేరారు, కోట్ల మంది బయలుదేరారు. కోట్ల మంది ప్రభువును నమ్ముకుంటున్నారు భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ. వాళ్ళందరూ
వెంటనే ఒకటేసారి ఏం ప్రాక్టీస్ లేకుండా పోయి ఆడడానికి గెలవరు. అర్థమైనా? ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ గెలవరు. ఒక్కరు మాత్రమే గెలుస్తున్నారు. 10 మంది టీంలో ఆడితే ఒక్కరు ఇద్దరు మాత్రమే దాంట్లోకి వస్తారు. అవునా కదా? వాళ్ళు ఎన్ని రోజుల నుండి ప్రాక్టీస్ చేస్తారు తెలుసా? నాకు మా స్కూల్లో హ్యాండ్బాల్ అంటే చాలా ఇష్టం. నాకు అప్పుడు చిన్నప్పుడు సబ్జెక్టులు అయినాయి కదా, మా అమ్మ ఆడద్దని చెప్పేది. అయినా నేను ఒక్కరిని ఆడేది. కానీ ఫైనల్ బయటికి వెళ్ళి వేరే కాడికి వెళ్ళి ఆడాలని ఇంట్లో పంపించారు. ఏం పంపించారు? కనుక పోకపోయింది. మంచి ఏంటంటే మంచి గోల్ కీపర్. ఎవరు కొట్టినా కానీ అసలు ఒక్క గోల్ పడద్దు. ఇక గోల్ కీపర్ మీరు ఉన్నారంటే ఎవరు కొట్టబడదు. మా సారు పీటీ సార్ అనేది కదా, అరే రంజిత్ రారా బయటికి, నేను మీ ఇంట్లో మాట్లాడతా చెప్తారా, నువ్వు ఉంటే మన టీంకి వెళ్తుంది. ఏమనేది? మన టీంకి వెళ్తుంది రా అనేది. ఇప్పటికి సార్ బ్రతికే ఉన్నాడు. ఆయన సార్ నింబరిస్తే కాకుండా మాట్లాడారు. ఆయనకు అంత ఇష్టం. ఆ ఆట వల్ల, నేను ఆడిన ఆట వల్ల ప్రతిసారి నన్ను ప్రేమిస్తాడు. అక్కడ ఉన్న సార్ ఇప్పటికి మాట సార్ ఎవరైనా ఉన్నాడు ఏమంటారు కదా, దయచండి అంటే ఏమంటారు? దయచండి. నేను వాళ్ళకు నిబంధన ఇస్తాను. మీరు ఎప్పుడన్నా అడగండి. రంజిత్ అంటే తెలియదు కదా, దయచండి అంటే తెలుసా నాకు. దయచండి అంటే చెప్తారు కదా, రంజిత్ గారి గురించి మాట్లాడారు. ఏమంటారు? మంట. స్కూల్లో అంత మంట పడి అంత రోషం కలిగి ఉండేది. నన్ను చూసి ఇద్దరు మారేది. అట్లా ఉండేది. హల్లెలూయా. ఏ మంట మీద తిరగపోయేది. మా ఇంట్లో ఇట్లా తిరగపోయేది. అసలు తిరగపోయేది. సార్లందరికీ ప్రియ శిష్యులు, టీచర్లందరికీ ప్రియ శిష్యులు. మీకు తెలుసా? ఒక మేడం అయితే సువర్ణ మేడం అని ఉండే, కానీ ఆ మేడం అయితే వీడు నా కొడుకు అని చెప్పేది. అందరు ఏమని చెప్పేది? వీడు నా కొడుకు. నాకు చాలా మంచిగా ఉండేది. నేను అక్కడ నడుచుకుంటూ వస్తాను. మా స్కూల్ దూరం ఉండేది, 1 కిలోమీటర్ దాకా ఉండేది. ఆ మేడం వచ్చేది కరెక్ట్గా మేడం నన్ను చూసి నన్ను ఎక్కించుకుని వచ్చేది. ఆ మేడం లూన పడి ఉండే ఎక్కించుకుని వచ్చేది, తీసుకుపోయేది. నేను నడవకపోయేది. ఏంటైతే ఆ మేడం లేకపోతే కరెక్ట్గా ఆమె ఉండొచ్చు. నాకు అక్కడ నిలబడేది. నేను వచ్చేదాకా నిలబడేది. మీరు ఎక్కించుకోవాలి. అంత ప్రేమ, అంత బాగుండేది. ఎందుకంటే నాది నేను కాపాడుకుంటూ వచ్చిన. మధ్యలో పోయింది, నేను పోలేదు అంటలేదు. మధ్యలో పోయింది. హల్లెలూయా. మధ్యలో పోయింది. నన్ను చూడమని నేను చెప్పిన. హల్లెలూయా. నన్ను చూడమని చెప్పి అంటే దాన్ని కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే స్వయంగా చెప్తున్నాడు, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. సాక్ష్యం ఉండాలయ్యా. సాక్ష్యం లేని జీవితం వేస్ట్ మనం. అర్థమైందా? అందుకని నేను చాలాసార్లు చెప్తాను, నీ జీవితంలో నీకు సాక్ష్యం లేకపోతే ఉండదు. అంటే నాకు మీరు ఎక్కడికి పోతున్నాను, నేను కూడా మన ఇద్దరు కూడా అడిగినారు లేదా? ఆ సాక్ష్యం, ఆ మాటే చాలా సంతోషం. ఏమంట అంటే వాళ్ళ మాటలని వాళ్ళకి తెలిసింది, ఎవరికి ఒకరికి తెలిసింది. అవునా కదా? అలాంటి జీవితం నీకు ఎప్పుడు జరుగుతుంది. అందుకని ఏమంటున్నాడంటే ఇలా కనుక నువ్వు నీకు పరిశుద్ధపరచుకోకపోతే, చూడండి సంఖ్యాకాండం 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం సంఖ్యాకాండం. దీని పక్కనే ఉంటుంది. కుదరదు ధ్యానం. 15వ అధ్యాయం 29. పుట్టినవాడే గాని వారి మధ్యలో నివసించు పరదేశియే గాని పొరపాటున ఎవడైనా పాపం చేసినలా. చాలా పని ఏంటంట? ఇంతకుముందు ఏం చెప్పిన? ఇజ్రాయేలే కాదు, వేరే 124 ఇజ్రాయేలుడే కాదు, పరదేశి వాళ్ళంటే ఎప్పుడు చెప్పినా కదా, పరదేశం అంటే ఎవరొచ్చు? అన్యులే వచ్చినా చెప్పినా కదా. ఆ అన్యులే కానీ ఎవడైనా పాపం చేస్తే ఎడలా విధి ఏంటంట? వాడికి నీకు విధి ఒకటే, వీధి కూడా ఒకటే. హల్లెలూయా. మార్గం కూడా ఒకటే. హల్లెలూయా. ఈ చర్చ్ కన్నా 2 మార్గాలు ఉన్నాయి, కానీ అక్కడ ఒకటే మార్గం. ఏంటంట? మన చర్చ్కి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2. అంటే కరెక్ట్. ఎన్ని మార్గాలు మనకు? గడియ పని. అదొక గుమ్యం, ఇదొక గుమ్యం ఉన్నది కదా, ఉన్నదా లేదా? కానీ పరలోక రాజ్యం మీది ఒకటే. 2 అడ్డదారిలో పోదామని లేదు. కొంతమంది ఒక ఖమ్మంలో ఒక పాస్టర్ ఉన్నాడు. మీరు 10,000 ఇస్తే, 20,000 ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే అక్కడ నేను పరలోక రాజ్యం మీ గురించి ఇల్లు పెడతా, ఇల్లు కొని పెడతా, అక్కడ బంగారంతో ఉంటుంది. అడ్వర్టైజ్ కూడా ఉంది, చాలా తెలుసా, యూట్యూబ్లో ఉంటుంది అడ్వర్టైజ్. ఉన్నారా? వామ్మో, నేను చూసి నేను అనుకున్నా కదా, దేవా ఏంటంటే తలకే పట్టుకున్నాను. ఏమనుకున్నా? పరలోక రాజ్యంలో ప్లేస్ కొని పెడుతున్నాను అమ్మాయి. ఎవరికి? విశ్వాసులకి. నీకు విశ్వాసులకు మీకు పరలోక రాజ్యాలు ఏం చేస్తారు? ఇల్లు కొని పెడతారట. ఏదో మంచిగా ఉంది కదా, ఇక ఏం చేసినా అనేది నాకు అనిపించింది. మరి ఇది అంతే ఎందుకు? ఈ బైబిల్ అన్ని ధర్మశాస్త్రం అంతా ఎందుకు మనకు? అవునా కదా? ఎందుకు అవసరం లేదు. ఇక ఆడ 10,000 ఇస్తే, 20,000 ఇస్తే చిన్నగా 1,00,000 రూపాయలు ఇవ్వలేమా?
ఫస్ట్ 10,000 ఇస్తే సరిపోతాడు. అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతాడు కదా, ఆడ ఇసుక ఉన్నది అని అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయట. 10,000 ఇస్తే చాలు, కొంచెం కొంచెం ఇన్స్టాల్మెంట్ ₹1,00,000 కట్టమనుకో కదా, ఇల్లు రెడీ. హల్లెలూయా. ఏ పోయి అక్కడ ఉండేది, నువ్వు చచ్చిపోయినాక పోయి అక్కడ ఉంటే అక్కడ ఎవరు ఇల్లు ఉన్నది, ఏరియా ఇల్లు, కొత్త ఇల్లు, ప్రభాకర్ ఇల్లు, ఓకే ఓ ఉన్నది, కిరణ్ ఇల్లు కూడా ఉందా, ఆయన కిరణ్ నిలయం హల్లెలూయా. ఇక అది చూసిన తర్వాత ఒక మినిమము ఒక రోజంతా నవ్వుకున్నాం. మనం ఎన్ని రోజులు నవ్వుకున్నా? ఒక రోజంతా నవ్వుకున్నా. రెండో రోజు నుండి బాధ కలిగింది. ఏం కలిగింది? దుఃఖం కలిగింది. ఇక ఫస్ట్ నవ్వుకున్నా, అసలు ఫస్ట్ దుఃఖం కలిగాలి నాకు ఆ మాట. ఫస్ట్ నవ్వినా, నవ్వగా దేవుడికి కోపం వచ్చేసింది. అర్థమైనా? చాలా మంది తెలియదు, దేవునికి మనమే విరోధం చేస్తున్నాం. దాని గురించి మనకు అట్లా చెప్పడం అది చాలా తప్పు, దుర్బోధ కదా, చాలా దుర్బోధన కదా. కనుక అలాగే కాదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలే కాదు, నువ్వు ఎవరైనా పరదేశీ అయినా పర్లేదు, నీకు వీధి ఒకటే ఉండవాలి. అయితే దేశపండు పుట్టిన వాళ్ళే కానీ పరదేశీ కానీ ఎవరైనా సాహసించి పాపం చేసిన ఎడల ఆచరణ వాడు యెహోవాను ధృవీకరించేవాడు. 30 వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులను ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను లక్ష్యము చేసి ఆయన ఆజ్ఞలను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వారి దోష శిక్షణకు వాడే కారకుడు. ఏమంట, ఎవడైనా సరే ఇజ్రాయేల్ కానీ పరదేశంలో కానీ అంటుడైనా కానీ ఎవడైనా కానీ వానికి వాడు తీర్చిపెట్టుకున్నాడు. ఎవరికి వాడు తెచ్చిపెట్టుకున్నాడు? ఎందుకంటే నిన్ను తీసుకొచ్చినయ్యా, నువ్వు పడిపోయిన స్థితిలో నుండి లేవలేని స్థితిలో ఉన్నా, దేవుడే లేని ప్రజలను ఇష్టానుసారంగా జీవిస్తున్న స్థితిలో నుండి నేను దేవుడు నీకు తెలియపరిచి అక్కడ నుండి ఒక కాడికి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టినా, నీకు దేవునయ్యా, నేనే నిన్ను పుట్టించింది, నేనే నిన్ను రక్షించింది అనే స్థితిలో పెట్టి ఆ స్థితిలో పెట్టి మొదట ఏం చెప్పినట్టే ఒక ఆజ్ఞ ఇచ్చిన, నేను పరిశుద్ధుడనయ్యా, నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండు, నీకు నువ్వే పరిశుద్ధపరచుకో, నేనే వచ్చి నేను పరిశుద్ధపరుస్తాను. నేను పరిశుద్ధపరచాలంటే నీ హృదయంలో కొంచెం చోటు ఇవ్వాలయ్యా నాకు. అవునా కదా? అందుకని ప్రకటనలో కూడా ఆయన దర్శనం చూస్తాడుగా, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినాడు అంటే తలుపు మూసేస్తాను. నీవు పరిశుద్ధపరచుకోవట్లేదు, ఈ తలుపులో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అందుకని ఇప్పుడు తెలియపరచాను కదా, మన విశ్వాసం ఉన్నది కానీ వారి ఉన్నది కానీ ఏ విధంగా ఉంటున్నావు, నా బంధుమిత్రుల ఎదుట కానీ ఏ విధంగా ఉంటున్నావు, నీ పరిశుద్ధతను నీకు నువ్వే కాపాడుకో. అక్కడికి పోయినప్పుడు ఆడ ఉన్నప్పుడు నీకు నువ్వే కాపాడుకో. కాపాడుకోలే స్థితిలో ఉంటే ఏం లాభం? అర్థమైందా? ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నువ్వు వెచ్చగా ఉండకు. నువ్వు వెచ్చగా ఉంటే నువ్వు వేయబడతావు. హల్లెలూయా. అంటే దేనికి పనికిరాదు అనమాట. నువ్వు ఏం చేస్తున్నావు? అవునా కదా? అవునా? అది కింద పడ్డదంటే నేను పనికి వస్తుందా? పనికి వస్తుందా? పనికి వస్తుందా? అవునా కదా? ఆ ఉమ్మి వేయబడ్డామనుకో, కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే ఉమ్మి చాలా మంచిదని తెలుసా. ఇంతకుముందు దెబ్బతాకిన వాళ్ళు ఫస్ట్ ఇట్లా ఉమ్మి తీసి పెట్టుకునేది. ఏం పెట్టుకునేది? చాలా మంది వెనక వాళ్ళు దెబ్బతాకి ఏం పెట్టుకునేది కదా, ఉమ్మి పెట్టుకునేది. ఆ ఉమ్మి వేసిందంటే అంటే అంత రక్షణ, అంత నీకున్న దాన్ని నేను తీసేస్తా అంటున్నాడు. ఆ శిక్షకు నువ్వే కారపోయి ఇప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు? అందుకని కరోనా థర్డ్ లెవెల్ కూడా అనుమతించింది. ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు ఇప్పుడు వదిలిపెట్టాడు. నువ్వు మహామనసు వదిలిపెట్టాడు. ఏదో ఒకటి ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి ఏదో ఒక సాయం కలగాలి. ఏదైనా గుండె నొప్పి అన్నది, లేకపోతే అల్సర్ వస్తుంది. కొంతమందికి మధ్య అల్సర్ వస్తుంది. ఎందుకైనా వాళ్ళకి తిండిపోతుంది. హల్లెలూయా. తిండిపోతులకు అల్సర్, ఈ గుండె జబ్బులు తిండి వల్లనే ఇక కలిగితే ఇలాంటి కలిగి దేవుడు తీసుకుంటాడు. దేవుడు తీసుకెళ్ళాలంటే మరి ఇదే వాని శిక్షను వాడే. ఎవరికి? నీకు నువ్వు చేసుకోకపోతే నీ శిక్షకు నువ్వే వారసురాలివి, నీ శిక్షకు నువ్వే వారసుడివి. అందుకని నేను చెప్తున్నా, నేను చెప్పినది మరి నియమించా. నీకు తెలియకపోతే నీకు ఒక నాయకుడిని పెట్టినా, ఆ నాయకుడిని నీకు దేవుడిగా పెట్టినా, నువ్వు ఆ నాయకుడిని చెప్పినట్టు నువ్వు కూడా ఇనలేదు. నీకు తెలియదు, మరి చెప్పినప్పుడు వినలేదు. అది ఉండదా లేదు, నువ్వు గ్రహించలేదు. నేను చెప్పిన లేఖనంలో శాసనంలో ఉండదా లేదా? అందుకని లేఖనంలో చూపిస్తున్నా. హల్లెలూయా. దేవుడు ఉన్న తర్వాత నాకు లెక్కలో నేను ఉండకూడదు కదా. అర్థమైందా? మీరు సరిగ్గా ఉండకపోతే లెక్కలు ఉండకూడదు. వాళ్ళకి లేఖనాలు చూడకపోతే చెప్పిన వాళ్ళు లేఖన
లేఖనాలు చూడకుండా నీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చింది నీకు ఉండదే చెప్తావు, లేదు చెప్పలే కానీ లేఖనాలు చూపించాలి, ధర్మశాస్త్రాన్ని చూపించాలి. అవునా? అర్థమైనా? అది నేను అది అక్కడ నేను ఏంటంటే ప్రభువా ఇవో ఈ రోజు పలానా రోజు, ఈరోజు ఏం రోజు? ఆదివారం నాడు. ఎన్ని తారీఖు? ఏది గుర్తున్నారు? 15 తారీఖు నాడు నువ్వు ఈ లేఖనం చూసిన ఈ సమయం 1 గంట సమయంలో నేను ఈ వాక్యం చెప్పినా చెప్పలేదని అప్పుడు నేను చెప్తాను. అక్కడ రికార్డ్ అయిపోయింది. అక్కడ ఆలలుగా అది పెద్ద సీసీ కెమెరా ఆలలుగా. ఇప్పుడు వచ్చిన సీసీ కేసు కెమెరా కాదు, ఒక రోజు 2 రోజులు రికార్డ్ కాదు, జీవితం మొత్తం రికార్డ్ ఎక్కడ ఉంటుంది ఆలలుగా. ఆ రికార్డు చూపించినప్పుడు ప్రభు నేను అప్పుడు చెప్పలేదు ఆ లెక్కన. అర్థమైందా? వాడు వెళ్ళినప్పుడు నాకు అందుకే నేను చెప్తున్నా అంటే వారి శిక్షకు వారే కారకుడు, వారి దోషములకు వారిని కారకులు కనుక గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నువ్వు నన్ను మర్చిపోతున్నావు, అందుకే నా శిక్షకు కారకుడు అవుతున్నావు కనుక అందుకనే ఇదే పక్కన తీస్తే దిద్దిపరిస్తున్నాను. ఆరోగ్యాన్ని 12వ వచనం తీస్తే ఏమన్నాడు? రక్షించిన యెహోవాను మరవద్దయ్యా. నేను ఏ స్థితిలో నుండి, నేను పాడైన స్థితిలో నుండి పైకి లేపిన దేవుడు నేను మరవద్దు. ఏం చేద్దాం? మర్చిపోతున్నారు అందరూ. అందుకే నీకు దోషం కలుగుతుంది, అందుకే నీకు బాధ కలుగుతుంది, అందుకే నీకు ఇరుకులు ఇబ్బందులు కలుగుతున్నాయి, అందుకే అన్ని నొప్పులు కలుగుతున్నాయి, అందుకే అన్ని బాధలు కలుగుతున్నాయి, అందుకే నీకు తింటుంటలేదు, నీకు పని దొరుకుతలేదు. ఎందుకు? ఆయన మర్చిపోతున్నావు, ఆయన మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీ పరిస్థితులను పోగొట్టుకుంటున్నావు, నీ పరిస్థితులను నిలబెట్టుకుంటున్నావు. నీకు నువ్వు నిలబెట్టుకోమని చెప్తే ఆ నిలబెట్టుకునే పరిస్థితులను నీవు పోగొట్టుకుంటున్నావు కనుక నీవు నన్ను మర్చిపోతున్నావు. హల్లెలూయా. 6:12 ద్వితీయోపదేశకాండం చదవండి. ఏమన్నా మర్చిపోకయ్యా, దయచేసి గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. హల్లెలూయా. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. హల్లెలూయా. పడిపోయిన స్థితిలో ఇక నువ్వు చచ్చిపోతారు, నీ భర్త ఇక చచ్చిపోతాడు, నీ భార్య చచ్చిపోతుంది, ఇక గీత అయిపోయింది, నీ జీవితం అయితే ఇక అందరి జీవితం అయిపోయింది. ఇలా తాగుపోతున్నాడు, తిరుగుపోతున్నాడు, ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బాధతో పడుతాడు, వీడు చచ్చిపోయిన నీ జీవితం ఇంతే అనుకున్న స్థితిలో నుండి దేవుడు ఇప్పుడు తీసుకొచ్చి ఒక మెట్టిగా పెడుతున్నాడు. హల్లెలూయా. ఒక పని ఇస్తున్నాడు, ఇప్పుడు కొంత తాగుడు తగ్గిస్తున్నాడు, ఒక స్థానంలో పెడుతుంటే ఆయనలో ఆ స్థానం పెరుగుతుంటే, నీ స్థానం పెరుగుతుంటే నువ్వు మర్చిపోకు. ఏమంటున్నాడు? మర్చిపోతున్నాడా? మర్చిపోదు. మర్చిపోకుండా ఏదైతే నిన్ను తీసుకొచ్చిందో, ఏ పరిస్థితులుగా నేను తీసుకొచ్చానో అదే పరిస్థితులుగా బ్రతకడానికి నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. హల్లెలూయా. అదే పరిశుద్ధత పరచుకోమని చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే పరలోక రాజ్యంలో ఒక పెళ్లి జరుగుతున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఇది ఒక విషయాన్ని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకా చెప్తే మీరు ఇంకా మా అయ్యగారు ఇంకా చెప్తున్నాను, ఇంకా రోజులని చెప్పడానికి. హల్లెలూయా. కనుక ఏమంటున్నాంటే నీకు నువ్వు పరిశుద్ధపరచుకొని ఏం చేయాలట? పరిశుద్ధపరుచుకొని సిద్ధపడి దేవుడిని మరవకుండా జాగ్రత్త పడాలి. దేవుడిని మరిచినవు అంటే అడ్డమైన పనులను చేస్తున్నావు, దేవుడిని మరిచినవు అంటే ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. హల్లెలూయా. ఏదో ఒకటి ఏంటంటే పిల్లలు తప్పకుండా స్కూల్కి పోవాలి. హల్లెలూయా. తప్పకుండా రోజు ఉదయాన్నే లేచి మనం వండుకొని తినాలి. తప్పకుండా దేవుడిని నమ్ముకున్నాం అంటే తప్పకుండా సంఘంలోకి వెళ్ళాలి. వర్తన్న పోతున్నావో రామచిలకలాగానే ఉంటున్నావు, కానీ నీకు నువ్వు పరిశుద్ధపరచుకోలేదు. నా కుమార్తె ఇవన్నీ నేర్చుకో ఇప్పటికన్నా. హల్లెలూయా. ఇక అయిపోయింది, కాలం అయిపోయింది. ఇప్పుడు త్వరగా నేను వస్తున్నాను, ఇప్పుడు నా దగ్గర విందు జరగబోతుంది. ఆ విందులో నువ్వు ఉంటావా ఉండవా? ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు నన్ను మరవకుండా జాగ్రత్త పడితేనే ఆ విందులోకి వస్తావు. హల్లెలూయా. ఆ విందులోకి రావాలంటే నీకు నువ్వు ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలి. ఏ విధంగా సిద్ధపడి ఉండాలి? అర్థమైనా? 25వ అధ్యాయం మధ్య 25వ అధ్యాయం పరలోక రాజ్యము తమ ఇంటికి పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని మంది అట? 10 మంది కన్యకలు. 100 మంది చెప్పలేదు, 20 మంది చెప్పలేదు, 12 మంది. ప్రపంచంలో ఉన్న వారందరూ ఏంటంటే ఏ పట్టుకొని మరోసారి డివిడీలు పట్టుకొని. డివిడీ అంటే అమ్మా, నేను ఇంతకుముందు చెప్పాను రక్షణ పాత్ర అని చెప్పాను, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది రక్షణ పాత్ర?
దావీదు గారు అంటారు, నా గిన్నె నిండి పొంగి పొరుగుతున్నది. 23వ కీర్తన ఏమన్నాడు? నిండి అంటే ఇక తరిగిపోతలేదు. అర్థమైందా? ఆ దివిటి పట్టుకొని చదవక వీరుడు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల వారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని అబద్ధముడు నూనె పోసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలో కూడా సిద్ధలుగా నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. చాలా ఏం చేసిందంటే ఇట్లా అందరికీ గుర్తుగా ఎలా ఉండాలని 10 మందినే చెప్పాడు. 10 మందినే చెప్పాడు అందరికి గుర్తుండాలి. ఈ 10 మందిలో ఏం చెప్తున్నాడంటే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. అంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఎందుకు వచ్చిన వాళ్ళు? దేవుడిని ఎదుర్కోవడానికి వచ్చింది. ఎవరు వచ్చింది? దేవుడు జరిగే పిలుపులో పరలోక రాజ్యానికి వారసులు కావాలనే కదమ్మా మనం ఇన్ని ప్రయత్నాలు పడి. అవునా కదా? మంచిగా వినండి. నేను నిదానంగా చెప్తాను. పట్ల అరిసి చెప్పాను. అరిసి చెప్తే కూడా మీరు వింటారో, నిదానంగా చెప్తే వింటారో అనేది ఇప్పుడు తెలుసుకుంటాను. అందుకని నిదానంగా చెప్తాను. మనం ఏం చేయాలి? ఒక 10 మంది అని తీసుకుంటాం. ఎక్కువ ఇక్కడ 10 మంది ఉన్నారు, మనం కూడా 10 మందిగా తీసుకున్నాం. ఏమంటాం? ఓకేనా? 10 మంది కూడా ప్రతిదినం వాక్యం వినేటోళ్ళే, ప్రతిదినం దేవుని స్తుతించేటోళ్ళే, ప్రతిదినం ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక 5 అట ఎలా ఉన్న వాళ్ళంటే వినిన వాక్యాన్ని నెమరు వేసేవాళ్ళు. ఏమన్నాడు? మంచిగా వినాలి. ప్రవకరణ ఏం చెప్పింది? వినిన వాక్యాన్ని నెమరు వేసుకునే వాళ్ళు, ఆ వాక్యానుసారంగా జీవించేవాళ్ళు. ఇంకో 5 వినిన వాక్యం అప్పుడే విని దాన్ని బయటికి పోగానే మర్చిపోయిన వాళ్ళు. ఏమంట? అవునా కదా? అర్థమైంది. మంచిగా అర్థమైంది. 10 మందిలో 5 వినిన వాక్యానుసారంగా జీవించి దాన్ని నెమరు వేసుకుంటా దాని ప్రకారం నడుస్తుంటూ ఉండేవాళ్ళు. అంటే ఎవరంటే వాళ్ళంటే దావీదు లాంటి వాళ్ళు. దావీదు అందుకని అన్నాడు కదా, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది. వీళ్ళు గిన్నె నిండి పొంగి పొర్లించుకునేవాళ్ళు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ పాత్ర చాలు కదా, నాకు ఎక్కడ వరకు నిండింది, నాకు ఈ పాత్ర చాలు, సరిపోదు. అందుకనే యేసు క్రీస్తు గురించి చాలా తెలుసుకోవడానికి ముందుకోవాలి. అందుకని నేను ముందే చెప్పిన, ఎప్పుడైనా అందరూ ఎక్కడున్నో కాలు నొత్తాండి, కడుపు నొత్తాండి, చేలు నొత్తాండి, తల నొత్తాండి, అందరు ఇక్కడే ఉంటారు. కానీ వాక్యాన్ని తెలుసుకున్నామయ్యా, దాని లోతు ఉండేది. ఆ లోతులో పోదంటే ఆ నొప్పులన్నీ ఏం రావాలన్న విషయం తెలియదు. అందుకని ఏం చెప్తున్నాను? అందుకని ముందు వాళ్ళని ఇంట్రడక్షన్ స్నేహించిన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి చెప్పిన ఇంట్రడక్షన్. అందుకని చెప్పిన ఆ ఇంట్రడక్షన్ ఇస్తే ఇప్పుడు ఇది కూడా అర్థమైంది. ఈ వాక్యంలో ఇంట్రడక్షన్ అదే చెప్పినాకో ఏమైందంటే సోది ఎక్కువైపోతుంది. ఏమైతుంది? వాక్యం సైడ్ అయిపోతున్నాం. అందుకనే వాక్యానికి ముందు నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. అర్థమైందా? ఆటోమేటిక్గా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మన అందరికీ తెలుసు. ఏ ఆహారం తినాలి, ఏం తినకూడదు. అవునా కదా? అయితే వీళ్ళ 5 బుద్ధి గల వాళ్ళట ఆ విన్న దాన్ని వాక్యాన్ని నెమరు వేస్తూ ఇతరులకు బోధిస్తూ ఇతరులకు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు జీవించి ఉండేవాళ్ళు కనుక వాళ్ళని నిండి పొరిగిపోతుంటే, అంటే వాళ్ళ కింద నిండి పొరిగిపోతుందంటే కూడా పక్కలో కూడా పోస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే ఎక్స్ట్రా అయినట్టే కదా అక్కడ. అర్థమైంది కదా? అంటే ఎక్స్ట్రా ఉన్నట్టే కదా. అవునా కదా? ఒకవేళ ఉన్నది మనం ఏదైనా ఊరు పోతున్నాం, బండ్లు ఉన్నవారు వీళ్ళకి బాయ్స్ బండి ఉంటే అక్కడికి పోయేస్తున్నాం అంటే ఏం చేస్తే మనం అక్కడికి పోయి రావడానికి ఎంత పెట్రోల్ ఉంటుందో ఇంకా కొంచెం మిగిలిన పోసుకుంటాం. అవునా కదా? నేను ఇక్కడికి వచ్చినాను పోయి ఎక్కడికైనా నా దాంట్లో ఒక 2 లీటర్లు పోసుకొని వస్తాను. ఈ 2 లీటర్లు ఇక్కడికి పోయి రావడానికి జరగకుండా అంతకుముందు 2 లీటర్లు పోసి పెడతాను. అంటే ఇంకో 2 లీటర్లు ఎక్కువ ఉంటుంది కానీ నాకు మొత్తం 4 లీటర్లు పోసుకుంటాను. ఎన్ని పోసుకుంటా? ఈరోజు 2 లీటర్లు కొట్టా, శనివారం నాడు 2 లీటర్లు పోసి పెట్టుకుంటాను. ఆ 2 లీటర్లతో ఇక్కడికి రావచ్చు, కానీ ఎక్స్ట్రా ఉండాలి. నాకు ఏం చేయాలి? ఒకవేళ బయటకు పోతుంది, ఎవరైనా చెప్తారేమో, ఇటు పోతారేమో, ఎన్ని తిరుగుతారో తెలియదు. అలా ఎక్కువ ఉంటే నష్టమే. నాకు జరుగుతుందా? ఏదో దాంట్లో కొత్త పోసుకున్నాను గోడలేదు. అవ్వలేదా? అలా ఉన్న వాళ్ళు అనమాట. అంటే ముందు చూపున్న వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఉండేది వాళ్ళు ఎక్స్ట్రాగా తెచ్చుకోబెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు నాకు సరిపోతుంది, ఎప్పుడైనా సరిపోయింది. అయితే వస్తానా పోతానా వింటానా, నీ మారు మనసుకుంటున్నా, నా పరిశుద్ధులను కాపాడుకుంటున్నా, నేను వస్తానా, నా ఇష్టం వచ్చిన పోతా, మళ్ళీ ఆదివారం రాగానే ప్రార్థన చేసుకుంటున్నా, నాది అన్ని నా పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. ఆదివారం మళ్ళీ ఈ వారం రోజులు చేసిన పాపాలన్నీ కడగబడతాయి. అర్థమవుతుందా? ఈ వారం రోజులు చేసిన పాపాలను మళ్ళీ ఆదివారం కడగబడ్డాయి.
మళ్ళా పాపం చేసుకుంటుంటా, మళ్ళా అది వరకుంటా, మళ్ళీ ఈ పాపాలు కొనుక్కుంటా. ఇలాంటి వాళ్ళు 5 ఎవరు? ఈ 5 ఇలాంటి వాళ్ళు 5 ఇటు వాళ్ళు. అయితే ఇక దేవుడు అందరూ బోధిస్తారు. అవునన్నా బయట 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 అందరూ బోధిస్తున్నారు. ఎవరు? ప్రతి క్రైస్తవులు ఇగో దేవుడు వస్తున్నాడు, ఇక వస్తున్నాడు, ఇక పర్వక రాజ్యం నిలబడుతుంది, దేవుని రాకడ సిద్ధంగా ఉన్నాయి, సిద్ధపడండి, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం వస్తుందో తెలియదు అని బోధిస్తాడు. వీళ్ళు ఉన్నారు. ఈ పెళ్లి కుమారుడు అలా కొంచెం ఆలస్యం చేసింది. అలలుయ అందరూ బోధన చెప్తాను. 2000 సంవత్సరాలు చెప్తాను. ఏసుక్రీస్తు పోతున్నాడు, అది అవుతున్నాడు. 2025 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా ఏసుక్రీస్తు రాలేదు. ఆ మాట చెప్పడం లేదా అన్నా? విను. ఏమని చెప్తాను? ఏం చెప్పినప్పుడు అందుకనే వినాలి, గుర్తుపెట్టు. అందుకనే విను. ఇక అంత ఏమనుకుంటున్నానంటే ఇక ఏసుక్రీస్తు వస్తున్నా ఆలస్యమైంది అనగాలేదా? ఇక్కడ కూడా పెళ్లి కుమారుడు ఏం చేసిందంట? ఆలస్యం చేసిండు. ఆలస్యం చేయడం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? దేవుడు చెప్పన్నా, నీ జీవితాన్ని ఇంకేమన్నా మరొకసారి కట్టుకుంటావేమో, బుద్ధి కలిగిన కన్యకలను ఏమైనా జీవిస్తావేమో, నీ గిన్నె నిండికేమైనా పొంగిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నాడు. కానీ దేవుడు రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వు నశించుకోవడము ఇష్టము లేక ఇంకా 2025 సంవత్సరాలు అయినా ఆయన చూస్తున్నాడు. నా కుమార్తె మారుతుందేమో, ఇకనైనా అర్థమైనా, ఇకనైనా నాకు ఇష్టంగా జీవిస్తారేమో, ఇకనైనా నా పరిశుద్ధత వాళ్ళే కాపాడుకుంటారేమో, మీ పరిశుద్ధత పంచుకుంటారేమో, ఇక మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటారు ఏమో అన్న తపనతోని, అన్న బాధతోని ఆయన ఎదిరి చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎదిరి చూస్తున్నాడు. అయితే ఒక రోజు వస్తుందట. ఒక రోజు వచ్చింది. కొంచెం పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినా కానీ ఇక్కడ ఏం చేసినట? ఎప్పుడు వచ్చిందట? అర్ధరాత్రి వేళ. ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నప్పుడు రాత్రి కేకలు వినబడను. హల్లెలూయా. ఏ కేకలు వినబడతాయి? ఆకాశం నుండి ఆయన వస్తున్నాడు. ఆ బూర శబ్దం వినబడుతున్నాడు. ఏం వినబడుతుంది? ఆ బూర శబ్దం వినబడగానే మృతులైన వారు మొదట లేస్తారు. బ్రతికున్న మనం రెండోసారి ఇట్లా పోతున్నాడు. మొదట వాళ్ళ లైన్, సెకండ్ మన లైన్ ఇలా పోతుంటాడు. హల్లెలూయా. క్రమ పద్ధతిగా ఆయన ఎందుకు ఎవరు పోతారు? పోయిన తర్వాత పోయే ముందే ఇక్కడ ఏమున్నదంటే అవకాశం 5కి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? గిన్నె నిండి వెళ్ళిపోయిన వాళ్ళకి. అయితే అక్కడ బుద్ధి లేకుండా ఉన్న వాళ్ళకి ఏమైందంట? వాళ్ళ దివిటీలు ఆయన వచ్చే వరకు ఆరిపోతున్నాయి అట. ఎందుకంటే ఆయన ఆలస్యం చేశాడు కదా, ఇప్పుడు రావడానికి ఆలస్యం చేస్తున్నాడు కదా. మరి నీ దివిటిని ముందు చూపుతో నువ్వు ఉంచుకుంటున్నావా లేదా? అర్థమైందా? ముందు చూస్తున్నావా లేదా? మరి ఆలస్యం చేసిన ఇష్టం వస్తుంది అనుకుంటావా? అందుకే ఒక ప్లాన్ అని చెప్పినాను. ఏం చేశాను? ఏది ఉన్నా కానీ ప్లాన్ ప్రకారం చేయాలి. ఏం చేయాలా? ఒక ప్లాన్ గీస్తారు. ఒక ఇల్లు కట్టాలంటే, ఈ ఇల్లు కట్టాలంటే దీనికి ముందుగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇంజనీర్ తీసుకొచ్చి ఒక ఇంత జాగ ఉన్నదా, ఇంత జాగా ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఒక ఫ్లోర్ ఎట్లా కట్టుకోవాలని ప్లాన్ గీస్తారు తెలుసా? దీనికి ఒక ప్లాన్ ఉంటుంది తెలుసా? చాలా మంది ప్లాన్ గీస్తారు. కొంతమంది అంటే మన ఊరు వాళ్ళంటే ప్లాన్ వాళ్ళ సొంత ప్లాన్ అవుతారు చెప్తారు. నాకు ఇట్లా కట్టుకోవాలి బాబు, ఒక ఇల్లు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్ ఉండాలి, నా ముందర ఇట్లా ప్లేస్ ఉండాలి, ఇటు సైడ్ కిచెన్ ఉండాలా అన్న ప్లాన్ ఉంటుందా లేదా? మనిషికి ఉంటుందా లేదా? ఆ ప్లాన్ తీసుకొని ఆ ప్లాన్ ప్రకారం కట్టుకుంటామా లేదా? నాకు కొంచెం మైలేజ్ కావాల్సిన బండి కావాలి, నాకు కొంచెం బండి ఉంటే కొంచెం చూడకుండా సరిపోతుంది, నాకు కొంచెం కాస్ట్లీ బండి కావాలి అనుకున్నాను. అవునా కదా? దాంట్లో కూడా ఉంది. అందుకని కదా ఇన్ని రకాల బండ్లు వచ్చినాయి. ప్లాన్, ప్రతి వారికి ఒక ప్లాన్, సిద్ధపాటు. ఆ సిద్ధపాటు కలిగి ఏ విలేజ్ అంటే దేవుడు ఎప్పుడన్నా రాని ఏమనుకున్నారు? 5 ఏమనుకున్నారు? పెళ్లి కుమారుడు ఎప్పుడన్నా రాని ఆయన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి మా గిన్నె నిండి పొంగిపోగాలి. కాబట్టి పక్క పట్టున్నది కూడా ముందే తెచ్చి ముందర పెట్టుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తరిగిపోంది పెట్టుకున్నారు. హల్లెలూయా. ఏం చేసిండు? తరిగిపోంది అందరు ఎక్స్ట్రా తెచ్చుకొని కూర్చున్నారు. అయితే అర్ధరాత్రి వాళ్ళ కేకలు వినబడగానే ఇదిగో వస్తాను, అదిగో వస్తాను అని వినబడతానే కానీ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ 5 దిమిటి ఆడిపోయినాయట. ఏమైనాక చదవండి. బుద్ధి లేని కన్యకలు మా ఇంట్లో ఆరిపోచున్నవి కనుక మీ నూనెల కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాత్రం మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. ఏంటంట? ఎవరి దగ్గర వాళ్ళట? అమ్మవారి వద్దకు. ఏమంటుంది?
అప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి, ఈ సువార్త చెప్పినప్పుడే సువార్త చెప్పినప్పుడే వినాలి. ఇక వినకపోతే అర్థమైందా? ఇక అంతే. ఎక్కడికి పోతామంటాను, మళ్ళీ విని రాపం, మళ్ళీ విని రాకపోతే మళ్ళీ వినడానికి పోతే ఇక్కడ ఏం లేదు, అవకాశం లేదు. అలా ఏమంటానంట, అమ్మవారి యుద్ధకి ఎక్కడికి అంటే ఇంకెవరన్నా అమ్మవారు అంటే ఇంకెవరన్నా నీకు సువార్త చెప్పింది, ఇంకెవరన్నా పరిశుద్ధ పరిచయం వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళ దగ్గరికి ఇల్లు. నువ్వు విడబడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళితే తప్పవు, వెళ్ళకపోతే తప్పవు. అర్థమైందని చెప్పేసి విడబడిన జనం, విడబడిన ప్రజలు, నశించిపోతున్న జనము మొదట చెప్పినప్పుడే సువార్తను విని బుద్ధి కలిగిన వాళ్ళు ఏర్పరచమని సిద్ధపడి ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము సిద్ధపడ్డాము, అమ్మిన వాళ్ళు ఎక్కడైతే అమ్మిలో అక్కడ నుండి మేము ఎక్స్ట్రా కొనుక్కొని వచ్చిన వాళ్ళ తల్లి మా దగ్గర సిద్ధపడి ఉన్నది, మేము ఇంత మీకు సరిపోతుందో లేదో మేము ఇయ్యము, మేము ఇచ్చేది కాదు, మేము సువార్త చెప్పడానికి మాకు సమయం కాదు. ఇప్పుడు ఏం చేసేది మా సమయము, మేము పెళ్లి విధులో కొనుక్కునే సమయము అయిపోయింది. సువార్త చెప్పినప్పుడు నువ్వు రక్షింపబడకపోతే అది నీ తప్పు. ఇప్పుడు నేను రక్షింపబడ్డా, నేను వెళ్తాను సరిపోదు, నీకు ఇంకెవరైనా సువార్త చెప్తారేమో అక్కడికి వెళ్ళి తెలుసుకో. వాళ్ళు వెళ్ళి తెలుసుకున్నామని అర్థమైనా. పెళ్లి కుమారుడు వచ్చిండు, ఈ 5 వెళ్ళిండు, దాంట్లో పెళ్లి విందులో ఉన్నారు, ఆ తలుపు మూయబడినది. హల్లెలూయా. ఆ 1000 ఏళ్ల పాలన మూయబడి ఉన్నది. ఇక 1000 ఏళ్ల పాలన మీద మూయబడి ఉండగానే కింద శ్రమ కలుగుతున్నది. ఇక అయ్యో అయ్యో మేము కొనుకొచ్చుకున్నాం, మేము రక్షణ తెలుసుకున్నాం, ఇది అందుకే అక్రమము చేయువారులారా, ఏంటి అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళండి. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా మరణించినప్పుడు మృతులకు ఎందుకు సువార్త ప్రకటించాలి తెలుసా? ఇకనైనా మీరు తెలుసుకోండి. కాకపోతే మీరు అక్రమం చేసిన వారే, మీకు స్థానం లేదు, మీ స్థానం మీకే ఉంది, కాకపోతే ఇప్పటికైనా తెలుసుకున్నాను సువార్త ప్రకటించండి. దొంగ ఉండు ఎవరు, నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటూ అన్న దొంగ యేసుక్రీస్తు వారు 3 రోజులు సువార్త ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ప్రకటించిన అంటే ఇక అయిపోయింది. అయిపోయిన తర్వాత నువ్వు విని ఏం లాభమయ్యా? నీకు చెప్పినప్పుడు ఇంతకాలము సువార్తికుడు వచ్చి నీకు చెప్తున్నాడు, ఒక నాయకుడు వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ నిద్రపోతే ఎట్లా? హల్లెలూయా. నిద్రపోయి మత్తులా ఉంటే ఎలా? ఇక అయిపోయింది, నీ సమయం అయిపోయింది అనుకో, నువ్వు నా దగ్గరికి వచ్చినావు అనుకో, నీ సమయం అయిపోయింది అనుకో, ఏం లేదు. ఏంటంట తలుపు మూయబడింది అక్కడ. హల్లెలూయా. వాళ్ళు విందులో మంచిగా పాల్గొంటున్నారు, పెళ్లి కుమార్తె కావాల్సిన భోజనం చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, సంగీతం చేస్తున్నారు. వీళ్ళు విడనాడిన వాళ్ళు కింద బయట ఉంది, అయ్యో తలుపు తీయండి. అయిపోయింది, సమయం అయిపోయింది. సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఏమంటే సామెతలో ఏమంటా, సమయము పోనీయక. హల్లెలూయా. ఆ సద్వినియోగం చేసుకునే సమయం ఇప్పుడే వచ్చింది. ఇకనైనా నువ్వు మారు మనసు పొంది బుద్ధి కలిగిన కన్నకల నీ నూనె, నీ గిన్నె నిన్ను ఎప్పుడైతే పొంగిపోతాదో అప్పుడు మాత్రమే పరలోకానికి ఎంట్రీ. అందుకని ఏం చెప్పినా వీధి ఒక్కటే. ఏమని చెప్పినావు? ఆ వీధి ఒక్కదానికి ఎవడైనా అన్యుడైనా ఇజ్రాయేల్ అయినా ఎవడైనా ఆ వీధి ఒక్కటే. ఆ వీధిలో గుమ్మానికి నువ్వు రావాలి అంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలి. కనుక ఆ సిద్ధపాటు నీలో లేదనుకో, దానికి నీవులే బాధ్యులు. దానికి పాస్టర్ బాధ్యులు కాదు, ఇంక ఎవరు బాధ్యులు కానీ కాదు. కనుక గుర్తు పెట్టుకో నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, ఏం చెప్తున్నాను, నీలో నాలో సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. కనుక మనం సిద్ధపడుతున్నామా లేదా, మరి ఆ వీధి ఒక్కటే ఉంటుంది, ఆ వీధి ఒక్కదానిలోకి మనం వెళ్తున్నామా లేదా అన్నది ఒక్కసారి మనలో మనము గ్రహించుకున్నాం. హల్లెలూయా. ఏం చేసుకున్నాం? ఒకసారి చూసుకున్నాం. మరొకసారి సంఖ్యాకాండం 15వ అధ్యాయము 29వ వచనం చూసుకున్నాం. ఇజ్రాయేలు పుట్టినవాడే కానీ వారి మధ్యలో నివసించి పరదేశులే కానీ పొరపాటున ఎవడైనా పాపం చేసిన ఎడల వానికి మీకును విధి ఒక్కటే ఉండవలేదు. అంటే
వారిని ప్రేమించడానికి వచ్చిందయ్యా. ఇజ్రాయెల్ ప్రేమిస్తున్నాడు, వారితో పాటు అన్యుడమైన నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ మీ ఇద్దరికి కూడా ఒకటే శిక్ష, మీరిద్దరు కూడా ఒకటే. అర్థమైందా? మీ ఇద్దరికి కూడా ఒకటే విధి. ఏమిది? అలా బుద్ధి గల కన్యకలా ఉన్నావా, బుద్ధి లేని కన్యకలా ఉన్నావా? ఆ విధేది కలుగుతుంది, ఆ సమాధానమే కలుగుతుంది. విడనాడిన తర్వాత నీకు శ్రమ కలుగుతుంది. దేవుడితో కొనిపడిన వాడు ఆయనతో విందులో పాల్గొంటాడు. కనుక ఇప్పుడు నీకు నీవు పరీక్షించుకో, నీవు పరీక్షించుకొని పరిశుద్ధపరచుకో. హల్లెలూయా. పరిశుద్ధపరచుకో. మిమ్మల్ని ఒక సంఘంగా ఏర్పరిచేది ఎందుకు? ఒక సంఘంగా నిలబెట్టింది ఎందుకు? ఈ పరిశుద్ధ సంఘంలోకి నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఇన్ని సంఘాలున్నా నిన్ను ఏర్పరిచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు అంటే నీవు పరిశుద్ధపరచుకొని నాతో ఉంటావని. హల్లెలూయా. ఎవరితో ఉంటావని? నాతో ఉంటావని నిన్ను నేను ఇక్కడ తీసుకొచ్చిన, ఏర్పరచవచ్చునయ్యా. అంతమందిలో ఏర్పరిచింది. హల్లెలూయా. ఆయన అతిలోక సుందరుడు, 10,000లో అతిలోక సుందరుడు. ఆయన ఎంత మంచిగా కనబడతాడో. నీ చుట్టూ 10,000 మంది ఉన్నా, అరే పలాని కొన్నేలు, పలాని ప్రభాకర్ వాళ్ళు సపరేట్ అయ్యా. ఏంటిది? సపరేట్. ఎంత మందిలో ఉన్నా ఏమంటారు? అదయ్యా, ఈ విధంగా నేను ఏర్పరచుకున్నానయ్యా. ఆ విధంగా నీ పరిశుద్ధతను నేను కాపాడుకో. ఆ విధంగా నాతో ఉండు, ఆ విధంగా నాతో విందులో పాల్గొను అంటే నువ్వు సిద్ధపడతలేవు. హల్లెలూయా. నువ్వు సిద్ధపడలేవు. సిద్ధపడి నీ డ్రింక్లో నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ నూనె తెచ్చుకోవట్లేదు. నాకు ఇంత చాలు, నేను ఇంత రక్షించబడి నాకు ఇదే చాలు, నేను ఇక్కడనే ఉంటా, నాకు ఇంతే నా జీవితాన్ని మార్చుకోను, ఈ కాళ్ళ నొప్పిగానే ఉంటా, ఏది నొప్పిగానే ఉంటా, ఇంతకంటే నేను ముందుకు పోను. హల్లెలూయా. ఇదే నా జీవితం, ఇదే నా సుఖం, ఇదే నా సంతోషం. నా అన్నదమ్ములతో సంతోషంగా ఉన్నా, వారితో అందరితో నేను పాల్గొంటున్నా, నాకు సంతోషంగా ఉన్నది. వారితో తింటున్నా, వారితో తాగుతున్నా, వారితో తిరుగుతున్నా, వారి అందరూ నేను మంచోడని పేరు తెచ్చుకున్నా, ఇదే నాకు చాలు. హల్లెలూయా. చాలా మంది పేరు తెచ్చుకుంటున్నారు. చాలా మంది ఇలాంటి కార్యక్రమం, చిన్న చిన్న కార్యక్రమం, సోషల్ కార్యక్రమం వేసి పేరు తెచ్చుకుంటలేరా? మరి వాళ్ళందరికీ ఉన్నారా? భగవంతుడు ఉన్నదా? ఏమో మరి మీరు ఉన్నదనుకుంటాను. నా తేజో, నా ధర్మశాస్త్రం ఎరిగి నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్న వాడికే నా ఎంత స్థానం, లేక వేరే వాడికి స్థానమే లేదు. హల్లెలూయా. నీ స్థానం ఎక్కడ ఉందో నీవు ఈ రోజు తెలుసుకో. నీకు నువ్వు ఈ రోజు పరిశుద్ధపరచుకో. దేవుడు నేను పరిశుద్ధుడు, నీకు నువ్వు పరిశుద్ధపరచుకో. ఆ పరిశుద్ధపరచుకుంటేనే నీవు నాకు వారసుడు అవుతావు. లేకపోతే నువ్వు నాకు వారసుడివి కాదు, వారసురాలివి కాదు. గుర్తుపెట్టుకో, నిన్ను రక్షించిన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకో. ఏమన్నారు? చదువుకున్నాగా నిన్ను బాధలను నెరుకుల నుండి తీసుకొచ్చి ఒక స్థానంలో పెట్టిన యెహోవాను, దేవుడను జ్ఞాపకం చేసుకో. ఇకనన్నా మనం గుర్తు చేసుకో. ఇకనన్నా బుద్ధి కలిగిన కన్యకలా జీవించు. ఇకనన్నా పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి నువ్వు సిద్ధపడు. లేదంటే నీకు విడగాడిపోతా. అక్కడ నీకు ఏడుపు ఒకటే తక్కువ ఉంటుంది, నీకు సంతోషం అన్నది ఉండదు, నీకు సుఖం అన్నది ఉండదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఇప్పుడు నీ నిర్ణయం ఏమిటి? ఒకసారి మనలో మనం ఒకసారి నేర్చుకుంటున్నాం. మోకరించండి. మోకరించలేని వాళ్ళు ప్రార్థించాలి. కనుక నీ స్థితి ఏంటిది? నీ గతేంటి? బుద్ధి కలిగి ఉంటావా, బుద్ధి లేకుండా ఉంటావా? ఎలా గుర్తుపెట్టుకో. బుద్ధి కన్యకల కలిగినావు, కన్యకల వలె ఉంటావా? బుద్ధి లేని కన్యకల వలె ఉంటావా? కనుక ఒకసారి నీకు నువ్వే పరీక్షించుకో, నీకు నువ్వే ఆలోచించుకో. నా ప్రియ కుమార్తె, నా కుమారుడా, ఆలోచించుకో. ప్రార్థించుకున్నాం.